డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి 100 మంది ఆస్పిరెంట్లో 90 మంది ఫెయిల్ అవ్వడానికి, జాబ్ రాకుండా ఉండడానికి మెయిన్ రీజన్ ఒకటి ఉంది. అందరూ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే పుస్తకాలు కొంటారు, యూట్యూబ్లో వీడియోలు చూస్తారు, కోచింగ్ సెంటర్లో కూడా జాయిన్ అవుతారు. కానీ చాలా డేంజరస్ మిస్టేక్స్ చేస్తున్నారు. మీ ప్రిపరేషన్లో ఏ మిస్టేక్స్ ఉన్నా మీరు ర్యాంక్ సాధించడం అనేది ఇంపాసిబుల్. లాస్ట్ మిస్టేక్ చాలా డేంజరస్. మీ డిఎస్సి ప్రిపరేషన్ అంతటిని డిస్ట్రాయ్ చేస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడు. టాప్ 10 డిఎస్సి మిస్టేక్స్, వాటి సొల్యూషన్స్, వాటిని ఎలా కోపప్ చేయాలో పూర్తిగా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. మిస్టేక్ నెంబర్ 1, టూ మెనీ బుక్స్. మార్కెట్లో ఉన్న ప్రతి పుస్తకాన్ని కొనుక్కుంటారు, రిజల్ట్ కన్ఫ్యూజన్. తెలుగు అకాడమీ పుస్తకాలు 3 times మినిమం రివిజన్ చేసి ఆ తర్వాత అవసరమైతే ఒక రెఫరెన్స్ పుస్తకం తీసుకుంటే మంచి ర్యాంకుతో డిఎస్సిని మనము సాధించవచ్చు. మిస్టేక్ నెంబర్ 2, డైలీ ప్లాన్ లేకపోవడం. డైలీ ప్లాన్ లేకపోతే ప్రిపరేషన్ స్లో అవుతుంది. మనం ఏం చదివాము, ఎంతవరకు నేర్చుకున్నాము, నేర్చుకున్న దాని మీద పీవైక్యూలో మన స్కోర్ ఎంత వస్తుందో కూడా మనకు అర్థం కాకుండా పోతుంది. ఈ మిస్టేక్ చేయడం వల్ల మనము సెలక్షన్ లిస్టుకు దూరం అయిపోతాము. మిస్టేక్ నెంబర్ 3, పీవైక్యూని ఇగ్నోర్ చేయడం. లాస్ట్ 5 years పీవైక్యూను మనం ప్రాక్టీస్ చేస్తే కాన్సెప్ట్ అనేది మనకు చాలా క్లియర్ అవుతుంది. దీనివల్ల ఎగ్జామినేషన్లో మనం చాలా క్లారిటీగా ఆన్సర్ అనేది చేయగలుగుతాం. ఈ పీవైక్యూ అనేది మనకు క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది, మంచి గైడెన్స్ అనేది ఇస్తుంది. ఈ మిస్టేక్ చేయకోకుండా చేస్తే డిఎస్సిలో మన ర్యాంక్ అనేది ఇంప్రూవ్. నోట్స్ లేకపోవడం. మీరు ప్రిపరేషన్లో ఆ చాప్టర్నంతా సొంత మాటల్లో నోట్స్ రాసుకోవడం వల్ల మీరు రివిజన్ చేసే టైంలో ఆ నోట్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. మీరు రివిజన్ లేకపోతే, రిపిటేషన్ లేకపోతే మర్చిపోయే అవకాశం 90% ఉంటుంది. అది మిమ్మల్ని సెలక్షన్ లిస్ట్ నుంచి చాలా దూరం చేసేస్తుంది. కాబట్టి ఈ మిస్టేక్ని కూడా మనము ఓవర్కమ్ చేస్తే డిఎస్సిలో జాబ్ సాధించడం. నెక్స్ట్ మిస్టేక్ చాలా డేంజరస్, ప్రతి ఆస్పిరెంట్ చేస్తాడు. నెంబర్ 5, ఓన్లీ యూట్యూబ్ చూడటం. యూట్యూబ్ చూడటం వల్ల చాలా టైం అనేది మనకు వేస్ట్ అవుతుంది, అది మనకు కూడా తెలియదు. చాలామంది ఆస్పిరెంట్స్ యూట్యూబ్ చూస్తూ నేనేదో కొత్త విషయం నేర్చుకుంటారు కానీ వాళ్ళు ప్రిపరేషన్లో ఈ వీడియోలు చూడడం వల్ల వెనకబడిపోతారు. యూట్యూబ్ చూడాలి కానీ మీరు ప్రిపేర్ అవ్వాలి. మళ్ళీ ఆ ప్రిపరేషన్ అనేది మీరు మర్చిపోతే, ఇగ్నోర్ చేస్తే అది మిమ్మల్ని సెలక్షన్ లిస్ట్ నుంచి దూరం చేసేస్తుంది, మిమ్మల్ని ర్యాంకర్ని చేయనీయదు. ఈ మిస్టేక్ని కూడా మనము కోపప్ చేసి వీడియోలు చూస్తూ తర్వాత మనము ప్రిపేర్ అవ్వాలి. ఇదంతా నోటిఫికేషన్ రాకముందు చేస్తేనే మనకు సాధ్యమవుతుంది. ఇమీడియట్గా చేయాలంటే మనకు టైం అనేది. మిస్టేక్ నెంబర్ 6, మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయకపోవడం. కోచింగ్లో ఉన్నటువంటి వాళ్ళు గ్రాండ్ టెస్ట్ రాయకోకుండా ప్రిపరేషన్లోనే ఉండడం. ఇవి 2 చేయడం వల్ల చాలామంది అభ్యర్థులకు వాళ్ళ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది, ఆ ఆస్పిరెంట్స్ ఏ లెవెల్లో ఉన్నారో కూడా తెలియకుండా పోతుంది. సో ప్రతి గ్రాండ్ టెస్ట్ మనం రాయాల్సిందే, ర్యాంక్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సిందే, ఎక్కడ తప్పు చేస్తున్నామో రీకలెక్ట్ చేసుకోవాల్సిందే, తర్వాత రివిజన్ చేయాల్సిందే. ఒకవేళ ఆన్లైన్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా మార్క్ టెస్ట్ అనేది రాయాలి. రాసిన తర్వాత ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము ఆ పార్ట్ని మనం అండర్లైన్ చేసుకుని వాటిని తిరిగి రివైజ్ చేసుకుంటే ఆ కాన్సెప్ట్ మీద మనకు పట్టు అనేది వస్తుంది. దీనివల్ల మనకు డిఎస్సిలో ర్యాంక్ మరింత ఇంప్రూవ్మెంట్ అయ్యి మనకు సొంత మండలంలో పోస్టింగ్ వచ్చే అవకాశం చాలా మెండుగా ఉంటుంది. ఈ మార్క్ టెస్ట్ రాయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఇగ్నోర్ చేస్తే అది మనల్ని సెలక్షన్ లిస్ట్ నుంచి దూరం చేస్తుంది మిత్రులారా. మిస్టేక్ నెంబర్ 7, రివిజన్ చేయకపోవడం. రివిజన్ లేకపోతే మనము కాన్సెప్ట్ క్లారిటీ దూరం అవుతుంది. ఒక్కసారి చదివితే ఎనఫ్ కాదు. కనీసం అట్లీస్ట్ మనము 3 times ప్రతి టెక్స్ట్ బుక్ని రిపీటెడ్గా రివిజన్ చేసి ఉండాలి. అప్పుడే మనకు డిఎస్సిలో వచ్చే ప్రతి క్వశ్చన్స్ని క్లారిటీగా అటెంప్ట్ చేయగలుగుతాము. మనకు ఈ RRR ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్. రీడ్, రివైజ్,
రిపీట్. ఇలా చేస్తే మీకు డిఎస్సిలో మంచి ర్యాంకు సాధిస్తారు. మొబైల్ డిస్ట్రాక్షన్, ఇన్స్టాలో రీల్స్, వాట్సాప్లో గ్రూప్ చాట్స్, వైటీలో షార్ట్స్, ఇలా మొబైల్ చూస్తూ కూర్చుంటే మన టైం ఎప్పుడు వెళ్ళిపోయిందో, మన ప్రిపరేషన్ ఎప్పుడు మనకు లూజ్ అయిపోయిందో మనకే అర్థం కాకుండా పోతుంది. ప్రిపరేషన్కి ఎనిమి ఈ మొబైల్ అనేది. మొబైల్ని కేవలం నీడీ కోసం మాత్రమే మనం వాడుకోవాలి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కోసం మాత్రమే మనం వాడుకోవాలి. తప్పితే కనుక ప్రతి సందర్భంలో మనం ప్రిపేర్ అవుతున్న సందర్భంలో మొబైల్ని దూరంగా ఉంచేయాలి, స్విచ్ ఆఫ్ చేసేయాలి. దీనివల్ల మనం నేర్చుకునే కాన్సెప్ట్ మీద పట్టు అనేది వస్తుంది, డిస్ట్రాక్షన్ అనేది దూరం అయిపోతుంది. మనం సెలక్షన్ లిస్టుకు మిస్టేక్ నెంబర్ 9, హెల్త్ని పట్టించుకోకుండా ఉండడం. హెల్త్ ఈజ్ వెల్త్. ఇలాంటి ప్రిపరేషన్ టైంలో మనము ఈ హెల్త్ని పట్టించుకోకుండా, నిద్రపోకోకుండా, నిద్రని ఇగ్నోర్ చేస్తూ ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్నాం అనుకోండి, ప్రిపరేషన్లో మనము చాలా వెనకబడిపోతాము. 6 అవర్స్ డిస్ట్రాక్షన్తో కూడినటువంటి స్టడీతో కంపారిజన్ చేస్తే 2 అవర్స్ ఫోకస్గా చేసినటువంటి స్టడీ మనకు మంచి ర్యాంకును సాధించడంలో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి హెల్త్ని ఏమాత్రం ఇగ్నోర్ చేయకూడదు. మంచి ఫ్రూట్స్ తినాలి, హెల్తీ ఫుడ్ తినాలి, బాయిల్డ్ ఫుడ్ తినాలి ఈ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు. మిస్టేక్ నెంబర్ 10, కన్సిస్టెన్సీ లేకపోవడం. స్మాల్ ఎఫర్ట్ బిగ్ రిజల్ట్ అనేది ఇస్తుంది. ఒక్కొక్క మెట్టుగా మనం ఎక్కుకుంటూ వెళ్తే కనుక ఈ డిఎస్సి ప్రయాణం అనేది చాలా తేలికైపోతుంది. ఒక్కసారిగా ఒక్క రాత్రిలో ఏ విజయం ఎవరికీ వరించదు. ప్రతి విజయం వెనకాల ఎన్నో రాత్రులు, త్యాగాలు అనేవి ఉంటాయి. మనం కన్సిస్టెంట్గా మనం పని చేస్తూ కూర్చుంటే కనుక ఆ లక్ అనేది ఆటోమేటిక్గా మనకి దక్కుతుంది. డిఎస్సిలో మంచి టీచర్ మీరే అవుతారు. కాబట్టి కన్సిస్టెన్సీగా ప్రిపరేషన్లో ఉండండి. మ్యాక్సిమం 3 అవర్స్ 4 అవర్స్ చదివినా చాలు ఎఫర్ట్గా మనము డిఎస్సిని క్రాక్ చేయడానికి. కన్సిస్టెన్సీతో చదివితే మన కాన్సెప్ట్స్ అనేవి చాలా క్లియర్ అవుతాయి. మీలో టాలెంట్ ఉంది, మీలో ఆ ఎఫర్ట్ ఉంది, కానీ మీకు సరైన డైరెక్షన్ అనేది లేదు. ఆ డైరెక్షన్ని మీరు అచీవ్ చేస్తే కనుక డిఎస్సిలో మీరు డైరెక్ట్గా సెలెక్ట్ అయిపోతారు. మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి. 2 అవర్స్ మీరు డైలీ ప్రాక్టీస్ చేసినా కానీ ఈ లాంగ్ రన్లో నోటిఫికేషన్ వచ్చినా, నోటిఫికేషన్ రాకపోయినా, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇలాంటి ప్రశ్నలన్నింటినీ పక్కన పెట్టేసి ప్రిపరేషన్ మీద మీరు ఫోకస్ చేస్తూ, నేను పీడిఎఫ్ సిలబస్ని తీసుకున్నాను, ఎంతవరకు నేను చదవగలిగాను, ఎన్ని చాప్టర్లు నేను పూర్తి చేయగలిగాను, ఎన్ని పీవీక్యూస్ నేను ప్రాక్టీస్ చేయాను, ఎన్ని మార్క్ టెస్టులు నేను ప్రాక్టీస్ చేశాననే దాని మీద మీరు ఫోకస్గా వర్క్ చేస్తూ వెళ్తే ఖచ్చితంగా ఈ డిఎస్సిలో నెక్స్ట్ టీచర్. ఈ డిఎస్సి ప్రిపరేషన్లో మీరు డైలీ ఎన్ని అవర్స్ ప్రిపేర్ అవుతున్నారో కామెంట్లో నాకు తెలపగలరు. ఆ టైంని ఇంకా ఇంప్రూవ్ చేయండి. డిఎస్సి మ్యాథ్స్ స్ట్రాటజీ కోసము, పీవైక్యూ సొల్యూషన్స్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ డిఎస్సి జర్నీ ఇప్పుడే స్టార్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్స్ ఫర్ ద సబ్స్క్రైబ్. మీ డిఎస్సి ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి. అతనికి కూడా ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.